పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో సిపిఆర్ఓగా పనిచేసినటువంటి పూడి శ్రీహరిని అరెస్టు చేశారు పోలీసులు. ఇక సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టించారు అనే ఆరోపణలు ఈయన మీద రావడంతో కూడా పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక శ్రీహరి ఫోన్లు, ల్యాప్టాప్లను కూడా అదే సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వైసీపీ మీడియా విభాగ ప్రధాన కార్యదర్శిగా శ్రీహరి పనిచేస్తూ ఉన్నాడు. ఇక సీఎం చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి యానిమేషన్ పోస్టింగ్లు చేయించినట్లు చిత్తూరులో ఆయన మీద కేసు నమోదవడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారనే కారణంతో ఈ నెల 14న అనంతపురం జిల్లా పంపనూరుకు చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే గిరీష్ కుమార్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కూడా అతనిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆ పోస్టులు ఎవరు పెట్టించారు ఏంటి అని కూడా పోలీసులు ప్రశ్నలు సంధించినప్పుడు ఇక శ్రీహరి పేరు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక పూడి శ్రీహరి అరెస్టుపై ఇటు వైఎస్ఆర్సీపీ నేతృత్వం బగ్గుమంటూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు దిగుతుందంటూ కూడా మండిపడుతూ ఉన్నారు. ఇక గత కొంతకాలంగా గనక మనం చూసుకుంటే గనక ఇదే రకమైన చర్యలు అయితే కొనసాగుతున్నాయంటూ కూడా వైఎస్ఆర్సీపీ మండిపడుతూనే ఉంది. ఈ అంశం మీద కూడా ఎక్కడైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కూడా అరెస్ట్ అవుతూ ఉన్నారో వీటన్నిటిలో కూడా పోలీసులు వచ్చేసి వాళ్ళని మఫ్తీల్లో అరెస్టు చేయటము, ఇళ్లలోకి వెళ్ళి అరెస్టు చేయటం, వీటి మీద కూడా ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ అక్కడ ఉన్నటువంటి నాయకులు గొంతు విప్పుతూనే ఉన్నారు. ఇక ఇదే క్రమంలో కూడా ఇటు శ్రీహరి అరెస్టును కూడా ఖండిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరి వైసీపీ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఏ విధమైన చర్యలతో ముందుకు వెళ్ళనుంది, అసలు కారణాలు ఏంటనేది కూడా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజు గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం రాజు గారు. నమస్తే అండి. పూడి శ్రీహరి అరెస్టును మీరు ఏ విధంగా చూస్తున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో పిచ్చికి పరాకాష్ట లాంటి వ్యవహారంగా దీన్ని అయితే మేము చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం అనేటువంటిది ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడు దానికి సంబంధించి ప్రతిస్పందించడం కానీ, నిరసన తెలపడం కానీ, ప్రతిఘటించడం కానీ ఇవన్నీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద వస్తాయి. అంత మాత్రాన్ని ఈ రకమైన అక్రమ నిర్బంధం ఇది అరెస్ట్ కూడా కాదండి. ఒక న్యాయబద్ధమైనటువంటి ప్రాసెస్ కానీ ప్రొసీజర్ కానీ జరపకుండా చేసినటువంటి వ్యవహారం ఇది. పోలీసులే కిడ్నాపర్ల అవతారం ఇచ్చినటువంటి వ్యవహారం ఇది. నిజంగా పూడి శ్రీహరి గారు ఏదైనా తప్పు చేసి ఉండుంటే దానికి సంబంధించి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు నోటీస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది. కుటుంబ సభ్యులకు తెలపాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది. తర్వాత అది నోటీస్ అనేటువంటిది అది 7 ఏళ్ల లోపు శిక్ష, 7 ఏళ్లలో బయటపడేటటువంటి శిక్ష. ఒకవేళ అది కాగ్నిజబుల్ అఫెన్సా, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సా, ఇవన్నీ చాలా చర్చ ఉంటది. అదంతా మానేసి పోలీసులు కిడ్నాపర్ల వ్యవహారం అవతారం అయితే చేయడం అనేటువంటిది పరమ దుర్మార్గం. ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య. రెండవది, ఆయన ఒక జర్నలిస్ట్. ఈ రోజు మీరు కూడా ఒక మీడియా సంస్థ నుంచి మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కూడా మీకులాగే ఒక జర్నలిస్ట్ గా ఉత్తరాంధ్ర ప్రాంతం, వెనకబాటు ప్రాంతం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పనిచేసి ఇప్పుడు మా పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీడియా విభాగంగా ఉన్నారు. తప్పు ఏదైనా ఉంటే చెప్పండి, అంతే తప్ప ఊరికే ఊహాగానాలు పెట్టుకుని మీరు అరెస్టులు చేయడం అనేటువంటి తప్పు. రెండోది, ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టులన్నీ కూడా ఎవరు ఏ స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. అందరినీ బలవంతంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకుని దాని మీద నచ్చిన స్టేట్మెంట్ రాసుకుని ప్రతి ఒక్కరిని కూడా ఏదో రకంగా ఇరికించి ఇబ్బంది పెట్టే కార్యక్రమమే కూటమి ప్రభుత్వం చేసినప్పుడు ఇంకోటి కాదు. నెక్స్ట్, నిజంగా పోస్టులు పెట్టడం వల్లే తప్పు జరిగిందనో మనోభావాలు దెబ్బతిన్నాయని మీకు అభిప్రాయం ఉంటే ఇప్పటి వరకు మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారి మీద రౌడీ అనేటువంటి ముద్ర మీరు వేసింది కాదా? ఫ్యాక్టరీస్ అనే ముద్ర మీరు వేసింది కాదా? లేదా లక్షల కోట్ల భూ కుంభకోణం మీరు వేసిన ముద్ర కాదా? తెల్లారైతే భారతమ్మ గారి మీద మీరు చండాలమైనటువంటి పోస్టులు మీరు పెట్టించట్లేదా? కిరాక్ ఆర్పీ మీద ఎందుకు ఈ చట్టం పనిచేయదు? లేదా సీమరాజా మీద ఎందుకు ఈ చట్టం పనిచేయదు? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీదే ఈ చట్టం పనిచేస్తుందా? ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే? అది రెడ్ బుక్ కాదండి, అది పెద్ద బ్లడ్ బుక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రక్తాన్ని జలగల్లా పట్టి పీడించే ఒక బుక్కే ఈ రెడ్ బుక్. ఈ రకమైనటువంటి రాజ్యాంగం అమలు చేయడం చాలా తప్పు, పొరపాటు. పోలీస్ వ్యవస్థ దీనికి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ఏదో ఒత్తిళ్లు ఉన్నాయంటే వ్యవహారం చేయడం తప్పు. ఒకప్పుడు కనుక మనం కనుక చూసుకుంటే అంటే సమాజంలో ఇప్పుడు అధికార పక్షానికి సంబంధించి ఏదైనా అంశాలు ఉన్నా కానీ ఏదైనా జరిగినా కానీ వీటన్నిటిని కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ముఖంగా కొంతమంది స్పందించే వాళ్ళు,
లేకపోతే రాజకీయంగా కొంతమంది మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే సామాన్య ప్రజలు కానీ ఎవరైనా కానీ సోషల్ మీడియా ద్వారానే, ఈవెన్ పార్టీస్ కూడా వాళ్ళ ప్రచారాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా జరుపుకుంటున్నటువంటి పరిస్థితులను ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం. మరి అలాంటి సందర్భాలలో అధికార పక్షం మీద కానీ ఈ విధమైన పోస్టులు పెట్టినప్పుడు అరెస్టు చేయటాన్ని వీటన్నిటిని కూడా అంటే మీరెలా మీ సైడ్ నుంచి చూస్తారు? మీరు ఎలా చూస్తారో నేను ఎలా చూస్తాను వ్యక్తిగత దృష్టి కాదండి, న్యాయ వ్యవస్థ ఎలా చూస్తుంది అనేటువంటిది మనకు ముఖ్యం. అనేక సందర్భాలలో గౌరవ జిల్లా న్యాయస్థానాల దగ్గర నుండి సర్వోన్నత న్యాయస్థానాల వరకు చాలా సార్లు పోలీస్ వ్యవస్థకి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో మొట్టికాయలు వేశారు, అయినా వీళ్ళకి బుద్ధి రాలేదు. నిజంగా నేను అడుగుతున్నా, శ్రీహరి గారు ఏమైనా దొంగ, డెకాయిటా, ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, లేదా ఫైనాన్షియల్ క్రైమ్స్ చేశాడా, ఏంటి ఆయన చేసిన తప్పేంటి? మీ తప్పుల్ని నిలదీస్తే, ప్రశ్నిస్తే, ఎదురిస్తే ఈ రకమైనటువంటి అక్రమ నిర్బంధం ఎందుకు? ఈ రోజు పూడి శ్రీహరి గారే కాదు, ఇలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూనే ఉన్నారు. అవన్నీ కూడా తప్పు, మీరు ఎలా చెయ్యొద్దు, సోషల్ మీడియాలో పోస్టులు కేసులు పెట్టద్దని చెప్పి అనేక పర్యాయాలు గౌరవ న్యాయస్థానం చెప్పిన పోలీస్ వ్యవస్థ బుద్ధి రాలేదు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లు కూడా గతంలో కూడా నడి రోడ్డు మీద అరెస్ట్ చేసినప్పుడు, లేకపోతే అంటే ఇళ్లలోకి చొరబడి అరెస్టులు చేసినప్పుడు కూడా కోర్టులు స్పందించిన పరిస్థితులు ఉన్నాయి. మరి కోర్టులు చెప్పినటువంటి తీర్పును కానీ స్పందించినటువంటి అంశాలను కూడా ప్రభుత్వం కన్సిడర్ చేయకపోవటం. ఖచ్చితంగా నేను అదే పోలీస్ వ్యవస్థలు చెప్తున్నాను. నిన్న కాక మొన్న చూస్తే మనం కరోనా సమయంలో ఒక మెడికల్ షాప్ లో ఒక తండ్రి కొడుకుల్ని లాకప్ డెత్ చేసిన కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడింది. ఆ సంగతిని పోలీస్ వ్యవస్థ మర్చిపోకూడదు. పోలీస్ వ్యవస్థ పైనుంచి దిగిరాలేదు, వాళ్ళేమి మొత్తం ఏ టు జెడ్ అంతా వాళ్ళే అనుకుంటే తప్పది. ఖచ్చితంగా చట్టం అనేటువంటిది ఉంటది, దానికి అనుగుణంగా పోలీస్ వ్యవస్థ పనిచేయాలి తప్పితే కూటమి నాయకులకు ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం చాలా తప్పు, పొరపాటు. నేను ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నాను. గౌరవ న్యాయస్థానం వారు అనేక సందర్భాల్లో చెప్పారు, మీరు ఒకవేళ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే 41A నోటీస్ ఇచ్చి వదిలేయాలి, ఏదైనా ఉంటే విచారణ చేయాలి, అంతే తప్ప నిర్బంధం చేయడం అనేటువంటిది తప్పు అని చెప్పారు. అయినా వీళ్ళ తీరు మారదు. ఏంటో ఈ సునకానందం మాకు అర్థం కాదు. మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని వేడి లేచి రోడ్ల మీద నడిపిస్తారు. అదేంటో దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో కేకులు కోస్తే, కోడిని కోస్తే జైలు, అదే పీకలు కోసేసినా లేదా డ్రగ్స్ కుక్కలు తీసేసుకున్నా మాత్రం జైలు. ఇదేనండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసే తీరిదా? కాబట్టి ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని చెప్పడానికి పూడి శ్రీహరి గారి అక్రమ అరెస్టు ఒక నిదర్శనం. ఇక వరుసగా కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ యాక్టివిస్టులు ఈ విధంగా అరెస్ట్ అవటం మీద వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ముందరకు వెళ్ళనుంది? ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఉంటుందండి. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. వీళ్ళు 24 గంటల్లో యాక్చువల్ అయితే అరెస్ట్ చేసినప్పుడే ఎందుకు చేస్తున్నాం ఏంటనే వివరాలు వెల్లడించాలి. ఇప్పటికొచ్చి వెల్లడించలేదు. 24 గంటల్లో ఖచ్చితంగా ఇన్ కేసు అరెస్ట్ చేస్తే గౌరవ న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయాలి. లేని పక్షంలో మేము హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తాం. ఖచ్చితంగా పోలీసులు కిడ్నాప్ చేశారన్న దాన్ని మేము గౌరవ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం. ఆ తదుపరి చర్యలు న్యాయస్థానం చట్టపరంగా వారి మీద తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజీవ్ గారు ఈ విషయం మీద యూటీవీతో స్పందించినందుకు. ఇక వరుసగా కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సోషల్ యాక్టివిస్టులు అరెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు పూడి శ్రీహరి కూడా అరెస్టు జరిగింది. దీని మీద అయితే వైఎస్ఆర్సీపీ బగ్గుమంటూ ఉంది. అంటే అన్యాయంగా అరెస్టు చేశారంటూ, కావాలని కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా దీని మీద అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్టులు చేస్తారా అంటూ కూడా ఇప్పుడైతే దీని మీద అయితే మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి పూడి శ్రీహరి విషయంలో కూడా అరెస్టు అంశాన్ని కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి 24 గంటలుగా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరి దీంట్లో వైఎస్ఆర్సీపీ కూడా ఆ కోర్టులో పెట్టేంత వరకు కూడా ఎదురు చూస్తామన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మరి చూడాలి దీని మీద వైసీపీ ఏ విధంగా ముందుకు వెళ్తుందని.